హలో అందరికీ, ఈరోజు నేను జొన్న దోశలు ట్రై చేస్తున్నాను. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు జొన్నలు వేసాను. దాన్ని నైట్ అంతా నానబెట్టాను అనమాట. మిక్సీ కొట్టే 1 అవర్ ముందు అటుకుల్ని నానబెట్టాను. ఇప్పుడు ఆ 2 కలిపి మిక్సీ కొట్టేస్తున్నాను. దాన్ని బాగా పేస్ట్ చేయాలి దోశ పిండిలాగా. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము. ఫర్మెంటేషన్ కోసం ఒక 8 అవర్స్ వరకు వదిలేయాలి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, సేమ్ దోసపిండి లాగే ఫర్మెంట్ అయింది. ఇప్పుడు బాగా కలిపేద్దాం దీన్ని. నిజంగా ఇది మన దోసపిండి టేస్ట్ వచ్చినట్టే దోశలు వచ్చాయంటే మాత్రం ఇక రోజు దీన్నే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ వేస్తాను. కలిపేద్దాం బాగా. పెనం రెడీ చేసుకుందాము. ఆయిల్ని బాగా రబ్ చేయాలి. క్యాస్ట్ ఐరన్ కదా, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దోసపిండి స్ప్రెడ్ చేసుకుందాము. బ్యాటర్ అయితే చాలా బాగుంది. కాలేదాకా వెయిట్ చేద్దాము. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు బాగా కాలింది. యాక్చువల్గా ముందు వేసిన దోశది నేను ఫ్లిప్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. మళ్ళీ వేసాను అనమాట. ఇది వేరే దోశది. ఇప్పుడు తీసేద్దాము. ఇది కానీ సక్సెస్ అయితే నేను ఇంకా బియ్యం దోశలు మర్చిపోతాను. ఇంక ఇదే చేసుకుంటే చాలా బెటర్. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, దోశకి దోశ బాగుంటుంది. చాలామంది వెనక్కి ఫ్లిప్ చేయరు, కానీ నాకు వెనక్కి ఫ్లిప్ చేయకపోతే ఏదో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అందుకని నేనైతే వెనక్కి ఫ్లిప్ చేసి తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు తీసేద్దాము. అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. బాగుంది చూడ్డానికైతే. నేనైతే దోశలకి పీనట్ చట్నీనే యూజ్ చేస్తాను. నాకు అదే కాంబినేషన్ నచ్చింది. నేనైతే 3 నుంచి 4 వరకు దోశలు అయితే తినేయగలను. మీరు ఎన్ని తింటారో నాకు కింద కమెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో. నిజంగా దోశలాగే ఉంటుంది అంటారా? చూద్దాం. ఇప్పుడైతే టేస్ట్ చేసిద్దాం. బాగుంది. యాక్చువల్గా నిజానికి సేమ్ టేస్ట్ ఉంది. దోశలాగే ఉంది. చాలా బాగుంది. Thanks for watching this video. Bye. Please subscribe to my channel.